ఈరోజు మార్కెట్స్‌లో స్టార్టింగ్ 2½ అవర్స్ టు 3 అవర్స్ చాలా వాలటైల్‌గా రియాక్ట్ అయింది. కానీ లాస్ట్ 1½ అవర్‌లో బిగ్ మొమెంటమ్ చూసాం. ఈవెన్ ఒక్క ఇండెక్స్‌లోనే కాదు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నింట్లో కూడా స్ట్రాంగ్ మొమెంటమ్ చూసాం. స్ట్రాంగ్ మొమెంటమ్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఈరోజు మన మార్కెట్స్‌లో వచ్చే మొమెంటమ్ ఫర్దర్‌గా కంటిన్యూ అవుతుందా లేదా? డెఫినెట్‌గా మీకు డౌట్ ఉంటుంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. థర్డ్ వన్, గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఈరోజు లిటిల్ బిట్ మొమెంటమ్ అప్ సైడ్ వచ్చింది. యూజువల్‌గా గోల్డ్ అండ్ సిల్వర్‌లో డ్రాప్ రావాలి. ఎందుకు? జియో పొలిటికల్ టెన్షన్స్ పరంగా ఒక్కొక్కటి సాల్వ్ అవుతున్నాయి కాబట్టి. మరి గోల్డ్ అండ్ సిల్వర్లో ఏదైతే మొమెంటం వచ్చిందో ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరుగుతుందా లేదా పడుతుందా దాని గురించి కూడా మాట్లాడాలి. బిట్ కాయిన్ మళ్ళీ 70,000 రీటెస్ట్ చేయడానికి వెళ్తుంది. అది బ్రేక్ అవుతుందా లేదా? అండ్ అట్లనే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఐటీ స్టాక్స్. ఈరోజు ఐటీ స్టాక్స్లో మళ్ళీ డిక్లైన్ వచ్చింది. ఫాల్ అయితే మాత్రం మనం చూసాం. ఎందుకు ఐటీ స్టాక్స్లో మళ్ళీ ఫాల్ వచ్చింది? సో అది అండ్ అట్లనే ఒక 28 రూపీస్ స్టాక్ ఉంది. అది ఈరోజు 5% ఒక టైంలో పెరిగింది. బట్ క్లోజ్ అవ్వడం మళ్ళీ 2%కి వచ్చేసింది. కానీ స్టిల్ ఆ 28 రూపీస్ ఉన్న స్టాక్ పెరుగుతున్న దాన్ని మీరు పాజిటివ్గా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ట్రాప్ అయిపోయినట్టే. ఇలాంటి కైండ్ ఆఫ్ స్టాక్స్ మీకు చాలా వరకు కనిపిస్తుంటాయి. బట్ వాటిని ఎట్లా అవాయిడ్ చేయాలనే దాని గురించి కూడా నేను మాట్లాడతాను. అదర్ ఇంపార్టెంట్ కంపెనీస్ ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అందరికి నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. నా ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.37% పాజిటివ్గా క్లోజ్ అయింది. హౌఎవర్ సెన్సెక్స్ అయితే మాత్రం 0.34% పాజిటివ్గా క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 0.62, ఫిన్ నిఫ్టీ 0.62, మిడ్ క్యాప్ నిఫ్టీ 0.48% అండ్ అలానే స్మాల్ క్యాప్ నిఫ్టీ 0.54% పాజిటివ్గా అయితే మాత్రం క్లోజ్ అవ్వడం మనం చూసాం. మెజారిటీ ఆఫ్ ద ఇండైసెస్ అన్నీ కూడా ఈరోజు పాజిటివ్గానే చూసాం. ఈరోజు ఒక్కరోజు ఇండియా వీక్స్లో 3.55% నెగిటివ్ సైడ్ అయితే మాత్రం డిక్లైన్ వచ్చింది. మేజర్గా ఉన్న వెయిటేజ్ స్టాక్స్లో చూసుకుంటే ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. అలానే ఎన్బిఎఫ్సి కంపెనీస్ లైక్ బజాజ్ ఫిన్సెర్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. రిలయన్స్ 1.3% పాజిటివ్గా క్లోజ్ అయింది. కానీ ఐటీ సెక్టర్ ఈరోజు నెగిటివ్గా మూమెంటం ఇచ్చింది. రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ ఐటీసీ ఈరోజు 2% పెరిగింది. దాని గురించి సెపరేట్ న్యూస్ ఉంది, చెప్తాను. మేజర్గా వెయిటేజ్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గానే మూవ్ అయినాయి ఎక్సెప్ట్ ఐటీ స్టాక్స్. బట్ ఐటీ స్టాక్స్ని పక్కన పెడితే మేజర్గా ఉన్న ఇండైసెస్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ క్లోజ్ అయినట్టయితే మాత్రం మనకి కనపడుతున్నాయి. సో ఫస్ట్ వన్, ఏదైతే మనం ఒక రెసిస్టెన్స్ లెవెల్ ప్రీ మార్కెట్లో డ్రా చేసుకున్నామో అది బ్రేక్ చేసేసింది. సో మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్తున్నప్పుడు 2 సినారియోస్ బట్టి చెప్తాం. ఒకటి వెయిటేజ్ స్టాక్స్, 2 మిడ్ అండ్ స్మాల్ క్యాప్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో నెగిటివ్ సైడ్ కరెక్షన్ రాలే, పాజిటివ్గా సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ 2% అబోవ్ మార్కెట్స్ క్లోజ్ అయిన దానికి 2% అబోవ్ కానీ ఆపోజిట్లో ట్రేడ్ అయితే మార్కెట్ నమ్మకూడదు మనం. అంటే ఎలా చెప్పాలంటే నిఫ్టీ 0.5% పాజిటివ్లో క్లోజ్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కానీ 2% నెగిటివ్లో క్లోజ్ అయినాయి అనుకోండి, దాన్ని మనం ట్రస్ట్ చేయకూడదు. దేన్ని? నిఫ్టీ పాజిటివ్ సైడ్ వెళ్ళిన ర్యాలీని. కానీ నిఫ్టీ పాజిటివ్ సైడ్, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ సైడ్ ఏదైతే మొమెంటం వచ్చిందో అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. అన్ని పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి వెళ్ళిన అప్ సైడ్ మూమెంటంని మనం ట్రస్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, నిఫ్టీలోని ఐటీ స్టాక్స్ యొక్క వెయిటేజ్ అనేది 14%, 14 to 10% అనుకుంటా, మేబీ ఐఎమ్ రాంగ్. సో 10 to 14 బిట్వీనే ఉంటుంది. అయితే మొత్తం ఎంటైర్ ఐటీ సెక్టర్ది ఉన్న పర్సంటేజ్ని పక్కన పెట్టేస్తే వెయిటేజ్, రిమైనింగ్ వెయిటేజ్ స్టాక్స్ అన్నీ కూడా మోస్ట్లీ పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ స్టాక్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి కాబట్టి హైయర్ సైడ్ వెళ్ళిన మూవ్ని మనం ట్రస్ట్ చేసుకోవచ్చు. ఇవి 2 సినారియోస్. నా ఇప్పుడు మార్కెట్స్ ఏదైతే పాజిటివ్ మూమెంటం వచ్చిందో దీనికి రీజన్స్, ఫ్యాక్టర్స్ అనమాట. టెక్నికల్గా మాట్లాడుకున్నాంగా, ఇప్పుడు ఫండమెంటల్గా మాట్లాడుకుందాం. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పరంగా చూసుకుంటే ఒక పక్క గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే డౌ జోన్స్ 195 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది, నాస్డాక్ 120 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది, యూరోపియన్ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. మెజారిటీ ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా మూవ్ అవ్వడం ఈరోజు మన ఇండియన్ మార్కెట్స్కి అయితే మాత్రం హయ్యర్ సైడ్ మూవ్ అవ్వడానికి బూస్టప్ అయింది. దిస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, గ్లోబల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్ సైడ్ టర్న్ అవుతున్నాయి. ఈరోజు మార్నింగ్ నేను వీడియోలో కూడా చెప్పాను, ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజీని ప్రెజెంట్ రైట్ను బ్యాన్ చేశారు. యాక్చువల్గా క్రూడ్ ఏదైతే 100% గ్లోబల్లోనే ఇప్పుడు ట్రేడ్ జరుగుతుందో అందులో 20% ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మధ్యలోనే వెళ్తుంది. అయితే ఇరాన్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఏం క్లారిటీ ఇచ్చారు? మేము ఎవరి మీద పంతం చలాయించడానికో లేకపోతే ఎవరి మీద కోపంతో దీన్ని మేము చేయలేదు. మాది ఒక మిషన్ రన్ అవుతుంది అండ్ మోస్ట్లీ మా వెపన్స్ని టెస్ట్ చేస్తున్నాం. సో దానివల్ల దాన్ని మేము స్టాప్ చేసాం టెంపరీగానే, పర్మనెంట్గా అయితే మాత్రం కాదని క్లారిటీగా చెప్పేశారు. తర్వాత యుఎస్ అఫీషియల్స్ ఇరాన్ మధ్య యుఎస్ మధ్య పాజిటివ్ డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. మోస్ట్లీ ట్రంప్ ఇరాన్ తోటి పాజిటివ్గానే డీల్ని క్లోజ్ చేయొచ్చు అని స్టేట్మెంట్స్ ఇచ్చారు.
జియో పొలిటికల్ టెన్షన్ సైడ్ ఉన్న న్యూస్ అప్డేట్స్ అన్ని కూడా సార్ట్ అవుట్ అవుతున్నట్టు కనపడుతున్నాయి. దిస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, యూఎస్ది జపాన్ది కూడా ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిపోయింది. యూఎస్ది జపాన్ ఏదైతే ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిపోయిందో జపాన్ మీద ఉన్న టారిఫ్స్ని కూడా 15% తగ్గించారు. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రంప్ చెప్తున్న దాని ప్రకారంగా జపాన్ యూఎస్ యొక్క ప్రొడక్ట్స్ని $550 బిలియన్ వర్త్ ప్రొడక్ట్స్ని అయితే మాత్రం ట్రేడ్స్ కంటిన్యూ చేస్తారు, అంటే బయింగ్ చేస్తారు. మోస్ట్లీ ట్రేడ్స్ పెంచుతారు అని చెప్పి జపాన్ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారని కూడా చెప్తున్నారు. ఒక పక్క ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అయిపోయింది అండ్ యూఎస్ ఇరాన్ ఇష్యూస్ సార్ట్ అవడానికి రెడీ అవుతున్నాయి. సేమ్ టైం యూఎస్ జపాన్ యొక్క ఇష్యూస్ క్లోజ్ అయింది, పాజిటివ్గా క్లోజ్ అయింది. ఈ వీటన్ని అప్డేట్స్ వల్ల ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో మార్కెట్స్ వచ్చేసరికి హయ్యర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. గ్లోబల్ అన్సర్టెనిటీస్ తగ్గినప్పుడు ఇండియన్ లోకల్లో ఉన్న న్యూస్ అప్డేట్స్ కూడా పెద్దగా నెగిటివ్స్ లేకపోతే అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్లో రికవరీ వచ్చేస్తుంది. రీసెంట్ డేస్లో నిఫ్టీ హెవీగా ఫాలో అయింది కదా, షార్ట్ టైంలోనే నిఫ్టీలో హెవీ డిక్లైన్ అనేది చూసాం. లాస్ట్ 4 డేస్లో 500 పాయింట్స్ డ్రాప్ అయింది. ఆ నెగిటివ్ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ అవుతునేటప్పుడు ఐటీ స్టాక్స్ కూడా కొంచెం డిక్లైన్ అవ్వడం తగ్గుతుంది కాబట్టి మార్కెట్లో రికవరీ అనేది వచ్చింది. మరి లాస్ట్ 1 అవర్లోనే ఎందుకు వచ్చింది? బికాస్ సెకండ్ హాఫ్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత పాజిటివ్ సైడ్ మూమెంటం కనిపించింది. యూఎస్ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్ సైడ్ మూమెంటం ఇస్తున్నాయి. అండ్ డే ఎండ్ కదా ఆబ్వియస్లీ, సో డే ఎండ్ అవుతునేటప్పుడు మేజర్గా ఏవైనా షార్ట్ పొజిషన్స్ ఉంటే వాటిని కవర్ చేస్తారు. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ టర్న్ అయిపోతున్నాయి కదా పాజిటివ్ సైడ్. వీళ్ళు నెగిటివ్ సైడ్ పొజిషన్స్ ఉంటే ఏమవుతుంది, మరి బిగ్ గ్యాప్ అప్ గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయితే వాళ్ళ పొజిషన్స్ అన్ని నెగిటివ్లోకి వెళ్ళిపోతాయి. అట్లా జరగకుండా ఉండడం కోసం వాళ్ళ పొజిషన్స్ని ఎగ్జిట్ చేశారు. సో ఆ షార్ట్ కవరింగ్ మూమెంటం కొంచెం కనిపించడంతో హయ్యర్ సైడ్ మూవ్ చూడగలిగాం. అయితే నేను మీకు టెక్నికల్గా దీన్ని ఎట్లా అనాలిసిస్ చేసుకోవచ్చు అని అనుకుంటే, సపోర్ట్ లెవెల్ దగ్గర మనకి ఫస్ట్ ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అయింది, మీరు చూసారే లేదో. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ దాని అబోవ్ క్లోజ్ అయింది, దాని అబోవ్ ఈరోజు క్యాండిల్ క్లోజ్ అయింది. మీకు చాలాసార్లు నేను రిపీటెడ్గా చెప్తూ వచ్చాను, బుల్లిష్ మూమెంటం వెళ్తున్నా, బీరిష్ మూమెంటం వస్తున్నా, క్యాండిల్ అబోవ్ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అవుతున్నంత వరకు మార్కెట్ పాజిటివ్గానే వెళ్తుంది. అండ్ అంటిల్ అండ్ అన్లెస్ రివర్స్ అవుతునేటప్పుడు కూడా ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయినంత వరకు మాత్రం పాజిటివ్గానే ఉంటుంది. ఇప్పుడు రైట్ నౌ నిఫ్టీ 50 అయితే మాత్రం సస్టైన్ అవ్వడానికే ప్రయత్నిస్తుంది కాబట్టి మార్కెట్ మేబీ షార్ట్ టైంలో ఎక్కువ కరెక్షన్ అవ్వబట్టి రికవరీ స్టార్ట్ అయింది అనేది నా ఒపీనియన్. దీనికి లాంగ్ బిల్డప్గా యాడ్ అయితే, షార్ట్ కవరింగ్కి లాంగ్ బిల్డప్గా యాడ్ అయితే మాత్రం మనం ఫర్దర్గా పాజిటివ్ సైడ్ మూమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇది మార్కెట్ సైడ్ నుంచి నా వ్యూ అయితే మాత్రం. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మార్కెట్స్కి ఇంకో పాజిటివ్ పాయింట్, ఇండియాకి ఫ్రెంచ్కి ఏదైతే ట్రేడ్ డీల్ జరిగిందో, సో మోస్ట్లీ అంటే అగ్రిమెంట్ జరిగిందో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, అది కూడా పాజిటివ్. సో దానివల్ల ఇండియన్ మార్కెట్స్ ఇంకొంచెం పాజిటివ్ సైడ్ హోల్డ్ అవ్వడానికి అయితే మాత్రం ప్రయత్నించింది. ఇవి మేజర్ అప్డేట్స్ అయితే మాత్రం. నా బిట్ కాయిన్ పరంగా మాట్లాడుకుంటే ఈరోజు బిట్ కాయిన్ 70,000 మీరు చూస్తే ఇప్పుడు యాజ్ ఆఫ్ నా డోజీ క్యాండిల్ కనపడుతుంది. ఇప్పుడు ఫ్యూచర్స్లో కానీ యూఎస్ ఫ్యూచర్స్లో ఏదైతే పాజిటివ్ మూమెంటం కనపడుతుందో అదే కానీ, సో నెక్స్ట్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఆ పాజిటివ్ మూమెంటం కనపడితే మేబీ బిట్ కాయిన్ స్లోగా హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు. అయితే వన్ థింగ్ మనం కామన్గా మాట్లాడుకుంటున్నది, మీకు ఇప్పటికైనా ఐడియా వచ్చి ఉంటుంది, ఆఫ్టర్ గుడ్ బీరిష్ మూమెంటం అసెండింగ్ ట్రయాంగిల్ ట్రై చేయడానికి ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ కాకపోతే పుల్ బ్యాక్ ప్యాటర్న్ పరంగా బ్రేక్ డౌన్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తుంది. బట్ బ్రేక్ డౌన్ ఇచ్చిందని మీరు ఎప్పుడు కన్ఫర్మేషన్ తీసుకుంటారంటే 64,500, అది బ్రేక్ అవ్వనంత వరకు మేబీ కొంచెం డిప్ అయి అక్కడి నుంచి బౌన్స్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎనీథింగ్ బిట్ కాయిన్ అయితే మాత్రం స్లోగా హైయర్ లోస్ ఫామ్ చేసేది, స్లోగా వెళ్తూ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్తుంటే అప్పుడు మనం బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకపోతే మాత్రం అంత ఫాస్ట్గా మనం బ్రేక్అవుట్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేం. బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను. ఇంకోటి చెప్తున్నా, బిట్ కాయిన్ చాలా వరకు డిప్ అవుతుంది, యూఎస్ నుంచి న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి, ట్రంప్ బిట్ కాయిన్ కొనండి ఇంకా ఫర్దర్గా మేజర్గా పెరుగుతుందని చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే బిట్ కాయిన్కి రెగ్యులేషన్ అంటూ లేదు. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే, మంచి రిటర్న్ తీసుకోవాలనుకుంటే వీటి మీద బెటర్ టు ఇన్వెస్ట్ ఓన్లీ 0.1 to 0.2%. ప్రతి వీడియోలో కామన్గా చెప్పడానికి కారణం ఒకటే, రిస్క్ డిస్క్లైమర్ అనేది చెప్పలేకపోతే దీంట్లో బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకుంటారని ముందుగానే నా సైడ్ నుంచి చెప్తున్నా. కొంతమంది ఆపేయచ్చు కదా అని అంటున్నారు. పాయింట్ ఏంటంటే, సో మన వాళ్ళు చాలామంది బిట్ కాయిన్లో ఆల్రెడీ ట్రేడ్ చేస్తున్నారు, దీన్ని కవర్ చేయండి అని రిక్వెస్ట్ చేయబట్టి దీన్ని యాడ్ చేస్తున్నాం మనం, అంతే, ఇంకేం లేదు. నా గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా చూసుకుంటే గోల్డ్ 0.6% పాజిటివ్ సైడ్ వెళ్ళింది, సిల్వర్ ఏమో 2.8%. యూజువల్గా మాట్లాడుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్లోని కన్సల్టేషన్ ఫేజ్లో కానీ బీరిష్ మూమెంటం సైడ్ కానీ రావాలి. ఎందుకో తెలుసా, బేసిక్గా గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగిపోతున్నా, ఎకానమీ వీక్ అవుతున్నా కానీ, లేకపోతే చికాగో మార్జిన్ వాళ్ళు తగ్గిస్తున్నా కానీ,
చికాగో మార్జిన్ ఎక్స్చేంజ్ వాళ్ళు మార్జిన్స్ తగ్గిస్తున్నా కానీ ఇట్లాంటి సినారియోస్ ఉండేటప్పుడు సిల్వర్ అనేది పడుతూ ఉంటుంది అనమాట, పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రైట్ నౌ ఇష్యూస్ అన్నీ కూడా అగేన్స్ట్గా ఉన్నాయి. చికాగో మార్జిన్ ఎక్స్చేంజ్ వాళ్ళు మార్జిన్స్ పెంచారు, గ్లోబల్ అన్సర్టెనిటీస్ అన్నీ కూడా సాల్వ్ అవుతున్నాయి. అండ్ సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ మీద ఇండియా సైడ్ నుంచి అయితే మాత్రం మేబీ రేట్ కట్ నెక్స్ట్ టైం ఉండొచ్చు అనే ప్రాబిలిటీస్ ఉంటున్నాయి. ఫెడ్ పరంగా రేట్ కట్స్ ఉండవని ఆల్రెడీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, దాన్ని పక్కన పెట్టేయండి. కానీ జియో పొలిటికల్ టెన్షన్స్ ఎప్పుడైతే సాల్వ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిసిందో అప్పుడు సిల్వర్ డ్రాప్ అవ్వాలి. కానీ డిమాండ్ అనేది ఇప్పటికీ చైనా సైడ్ నుంచి ఉండడంతో, ఇండియా సైడ్ నుంచి ఈటీఎఫ్స్ ద్వారా డిమాండ్ ఉండడంతో యాజ్ ఆఫ్ నో గోల్డ్ అండ్ సిల్వర్ అలా హోల్డ్ అవ్వగలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ మోస్ట్లీ కన్సాలిడేషన్ ఫేజ్ నెక్స్ట్ 6 months to 1 yearలో కనపడుతుందని ఎవ్రీ సోషల్ మీడియాలో చూసినా కానీ మనకి ట్విట్టర్స్లో కనపడుతుంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే మాత్రం గోల్డ్ మళ్ళీ కూడా బుల్ రన్కి రెజ్యూమ్ అవ్వాలంటే మాత్రం డెఫినెట్గా కొంత టైం పడుతుంది అనేది నా ఒపీనియన్. అంతవరకు డైలీ ఒక 1-2% పైకి వెళ్ళడం కిందకి రావడం, పైకి వెళ్ళడం కిందకి రావడం. ఇన్ బిట్వీన్లో ఏదైనా ఒక బిగ్ ఈవెంట్ మార్కెట్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందంటే అప్పుడు మార్కెట్ బిగ్ క్రాష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మార్కెట్స్ క్రాష్ అవుతాయి, మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ బిగ్ వేలు మళ్ళీ అప్సైడ్ మూవ్ అవుతాయి. అంతవరకు మేబీ మార్కెట్స్ ఇంకా కన్సల్టేషన్లోనే ఉంటాయి గోల్డ్ అండ్ సిల్వర్లో. ఇది మేజర్గా అప్డేట్ అయితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ పైన. నా ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా చూసుకుంటే ఈరోజు కేఆర్బిఎల్, అదాని విల్మర్ అండ్ సేమ్ టైం ఎల్ఎన్టీ ఫుడ్స్ ఇవన్నీ పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసినాయి. సో డేటా ఏంటంటే ఇండియా అయితే మాత్రం యూఎస్ తోటి టారిఫ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డీల్ కుదుర్చుకుంది. ఆ డీల్ పరంగా ఏంటంటే యూఎస్ వాళ్ళకి మన ఇండియా సైడ్ నుంచి బాస్మతి రైస్ 500 టన్స్ని ఇవ్వడానికి అయితే మాత్రం అగ్రిమెంట్ జరిగింది. సో ఈ 500 టన్స్ ఇండియా సైడ్ నుంచి యూఎస్కి ఏదైతే బాస్మతి రైస్ ఇస్తానని చెప్పారో ఆల్రెడీ టారిఫ్స్ తగ్గినాయి కాబట్టి ఇండియన్ కంపెనీస్ చాలా వరకు ఈ 500 టన్స్ ఇవ్వడం కోసం కంట్రిబ్యూట్ చేస్తాయి. అందులో కంట్రిబ్యూట్ చేసిన దాంట్లో మేజర్ కంపెనీస్ కేఆర్బిఎల్, ఎల్ఎన్టీ ఫుడ్స్, అదాని విల్మర్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయి. అవి మేబీ లాభపడే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈరోజు హైయర్ సైడ్ మూవ్ అవ్వడం మనం చూడగలిగాం. ఈ2ఈ కంపెనీ అయితే మాత్రం ఈరోజు ఒకనొక టైంలో 20% మూవ్ అయింది, బట్ క్లోజ్ అవ్వడం 12% రియాక్ట్ అయింది. ఈ2ఈ నెట్వర్క్ కంపెనీ. ఈ2ఈ నెట్వర్క్ కంపెనీ అంత స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం రావడానికి రీజన్ ఏంటంటే ఇండియాలోని డేటా సెంటర్స్ అయితే మాత్రం ఇప్పుడు ఏ సమ్మిట్ కూడా అవుతుంది కదా, సో దీనివల్ల న్యూస్ అప్డేట్స్ ఏ రిలేటెడ్గా వస్తున్నాయి. ఇండియాలో ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం డేటా సర్వీసెస్ని అయితే మాత్రం డేటా సెంటర్ కంపెనీ అయితే మాత్రం డేటా సర్వీసెస్ని పెంచడం కోసం ఒక అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ని ఆర్ అడ్వాన్స్డ్ సర్వీసెస్ని తీసుకురావాలని అనుకుంటుంది. అండ్ అలానే అడ్వాన్స్డ్ చిప్స్ కూడా తీసుకురావాలని అనుకుంటుంది. అది ఎన్విడియా వచ్చేసరికి ఈ కంపెనీతో టైఅప్ అయింది. టైఅప్ అయి $2 billion వరకు అప్రాక్సిమేట్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారని అప్డేట్ ఉంది. ముంబైలో ఉన్న ఫెసిలిటీకి కెపాసిటీ అడిషనల్గా యాడ్ చేద్దామని ఢిల్లీలో కొత్త డేటా సెంటర్ క్యాంపస్ని స్టార్ట్ చేద్దామని కూడా అనుకుంటున్నారు. సో వీటన్నిటికీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఈ2ఈ నెట్వర్క్ అనే కంపెనీ వీటితో టైఅప్ అయి ఉండడంతో ఈరోజు ఈ స్టాక్లో హయ్యర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ ఈరోజు ఐటీసీ కంపెనీ 2% మూవ్ అయితే గాడ్ఫ్రే ఫిలిప్స్ కంపెనీ ఈరోజు 20% మూవ్ అయింది. యాక్చువల్గా వీళ్ళ మీద నెగిటివ్ అప్డేట్స్ ఉన్నాయి, ఎందుకంటే సిగరెట్స్ మీద రేట్స్ పెంచేశారు కదా. అయితే ఐటీసీ వాళ్ళు గాడ్ఫ్రే ఫిలిప్ వాళ్ళు మార్జిన్స్ తగ్గిపోతాయేమో అన్న ఒక పక్క నెగిటివ్ ఫీర్ ఉంటే ఇప్పుడు రైట్ నౌ వీళ్ళు ఒక మెయిన్ డెసిషన్కి అయితే మాత్రం వచ్చారు. ప్రైస్ హైక్ చేశారనమాట. సిగరెట్ మీద ఉన్న అన్ని ప్రైజెస్ని కూడా హైక్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ఫ్రే ఫిలిప్స్ గురించి చెప్తాను. గాడ్ఫ్రే ఫిలిప్స్ అయితే మాత్రం మార్ల్బోరో అనే సిగరెట్ ఉంది, దానికి 11.5 రూపీస్ per స్టిక్ అయితే మాత్రం ఇంక్రీజ్ చేశారు 9.5 రూపీస్ నుంచి. అండ్ అంతేకాదు ఐటీసీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్ మీద కూడా 75 mm కేటగిరీలో ఉన్న అన్ని సిగరెట్స్ కూడా మోస్ట్లీ రేట్ హైక్ చేస్తామని ఐటీసీ వాళ్ళు కూడా అప్డేట్ ఇచ్చారు. ఐటీసీది గోల్డ్ ఫ్లేక్ అండ్ క్లాసిక్ అయితే 41% పెంచారు. క్లాసిక్ అండ్ కనెక్ట్ స్లిమ్ అయితే మాత్రం 20%, గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ అయితే మాత్రం 19% ఐటీసీ వాళ్ళు పెంచుతున్నట్టు అప్డేట్ ఇచ్చారు. కాకపోతే యూబీసీ వాళ్ళు ఐటీసీ కంపెనీ మీద బై కాల్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని లాస్ట్ టైం 420 ఇస్తే 395 ఇచ్చారు. ఇది ఇదివరకే వచ్చిన న్యూస్ బ్రోకరేజ్ది, బట్ ఇది రిపీట్ చేస్తున్నారు. బట్ ఏదైతే రేట్స్ హైక్ ఉందో ఇది ఇంత త్వరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ రేట్ హైక్ ఫాస్ట్గానే చేసేసారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇనీషియల్గా మార్జిన్ ప్రెజర్ కనిపించవచ్చు, ఎందుకంటే వాల్యూమ్ తగ్గిపోతుంది. కానీ ఫర్దర్గా ఫ్యూచర్లో అందరికీ కూడా ఇది అలవాటు అయిపోతుంది, ఈ కాస్ట్ని ఇంకా అలవాటు చేసుకుంటారు, మార్జిన్స్ అప్పుడు మంచిగా కనపడతాయని బ్రోకర్స్ అయితే మాత్రం చెప్తున్నారు. అందుకే ఈరోజు గాడ్ఫ్రే ఫిలిప్స్
గ్రూప్స్ ఐటీసీ కంపెనీలో హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఐటీ ఇండెక్స్ 1% డిక్లైన్ వచ్చింది. ఈరోజు ఐటీ ఇండెక్స్ డిక్లైన్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయితే మాత్రం ఉంది. అదేంటంటే ఆంథ్రోపిక్ కంపెనీ వాళ్ళు అయితే మాత్రం ఒక కొత్త క్లౌడ్ని లాంచ్ చేశారు. దాని పేరు క్లౌడ్ సొనెట్ 4.6. ఇప్పటి వరకు వర్క్ అవుతున్న ఏవైతే టాస్క్స్ ఆపరేషన్స్ కానీ డెవలప్మెంట్ ఆపరేషన్స్ కానీ వీటన్నిటికీ కూడా ఇంకా అడ్వాన్స్ లెవెల్లో వర్క్ అయ్యేటట్టు అయితే మాత్రం వీళ్ళు తీసుకొచ్చామని చెప్తున్నారు. లాస్ట్ టైం ఉన్న సొనెట్ 4.5 ఏదైతే ఉందో దాన్ని ఇది రీప్లేస్ చేస్తుంది. అంతేకాదు అది ఎగ్జిస్టింగ్ యూజర్స్ కూడా ఇది అప్డేట్ చేసేస్తున్నారనే చెప్తున్నారు. దీనివల్ల యాజ్ ఆఫ్ నౌ ఏ రిలేటెడ్గా సర్వీసెస్ని అండ్ అలానే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ కానీ టూల్స్ కానీ చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. ఈవెన్ వాళ్ళ టూల్స్ అండ్ వాళ్ళ క్లౌడ్ ఏదైతే ఉందో ఇప్పుడు క్లౌడ్ కోవర్క్ ఇదంతా కూడా ఇన్ఫోసిస్ వాళ్ళు వాళ్ళ సర్వీస్లో ఇంక్లూడ్ చేయడం కోసం నిన్ననే పార్ట్నర్షిప్ని కుదుర్చుకున్నారు. ఇన్ఫోసిస్ మీద మంచి డెవలప్మెంట్స్ కనిపించినాయి. కానీ వీళ్ళు మరీ అడ్వాన్స్ లెవెల్స్కి వెళ్ళిపోవడం వల్ల ఆ ఫియర్ అనేది కొంచెం ఉంటుంది కదా, అది మన ఇండియన్ ఐటీ స్టాక్స్ మీద పడుతుంది. ఎంత ఐటీ అడ్వాన్స్డ్గా ఉంటే అన్ని జాబ్స్ వస్తాయని కొంతమంది అనలిస్టులు చెప్తుంటే ఐటీ వస్తునేటప్పుడు మోస్ట్లీ టైం అనేది వర్క్ చేసే పర్సన్కి టైం అనేది రెడ్యూస్ అయిపోతుంది. దానివల్ల మ్యాన్ పవర్ తగ్గిపోతుంది. ఇన్ని హ్యూమన్ ఇంజనీర్ అయితే ఉండాలి ట్రాక్ చేయడానికి, కానీ మ్యాన్ పవర్ తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎక్కువ మందిని ఎంప్లాయ్మెంట్కి తీసుకోరు అని చెప్పి ఒక ఫియర్తోనే ఐటీ స్టాక్స్ పడిపోతున్నాయి. కానీ నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం మ్యాన్ పవర్ తగ్గదు. సో మోస్ట్లీ హ్యూమన్ ఇంజనీర్ లేకపోతే మాత్రం ఇవి చేయడం కష్టం కాబట్టి కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. బట్ షార్ట్ టర్మ్లో ఎక్కువ పడిపోతుంది ఐటీ సెక్టర్ ఆ ఫియర్ వల్ల. మేబీ ఇంకా పడుతుంటే దీన్ని ఆపర్చునిటీగా తీసుకోండి, ఎందుకంటే షార్ట్ టైంలో ఇంత పడడం మంచి ఆపర్చునిటీ అనేది నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ వన్ ఓలా ఎలక్ట్రిక్, దీని గురించే చెప్పాలి. ఇదే కాదు చాలా కంపెనీస్ సో నెగిటివ్గా రిజల్ట్స్ పోస్ట్ చేస్తునేటప్పుడు కంటిన్యూస్గా నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నా, న్యూస్లో ఏదో విధంగా నెగిటివ్గా ఆ కంపెనీ గురించి డిస్కషన్స్ వస్తున్నా, నెగిటివ్ రేటింగ్స్ ఉండేటప్పుడు ఏదైనా ఒక చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చి మార్కెట్ ఆ స్టాక్స్ పైకి వెళ్తే నమ్మద్దండి. ఇలానే చాలా కంపెనీస్ అయితే మాత్రం కేఫ్ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఇలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, కంప్లీట్ లాసెస్లోనే ఉంటాయి అవి. మీరు అవి ప్రాఫిట్స్లోకి టర్న్ అవుతాయనే ఒపీనియన్తో మీరు తీసుకుంటే చాలా హ్యూజ్ లాస్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈరోజు ఓలా కంపెనీ కూడా ఒక్కొక్క స్టేజ్లో 5% పెరిగింది. దానికి కారణం ఏంటంటే కంపెనీ CEO భావిష్ అగర్వాల్ గారిని గోవాలోని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారని ఒక అప్డేట్ వచ్చింది. సో బొంబాయి హైకోర్టు దగ్గర నుంచి. బట్ కాకపోతే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ ఆఫ్ సౌత్ గోవా వాళ్ళు అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ దాన్ని పాజ్ చేశారని మేనేజ్మెంట్ చెప్పింది. సో ఈ న్యూస్ అనేది మార్కెట్ ఓపెన్ అవ్వకముందు వచ్చింది, పాజ్ చేశారని మార్కెట్ అవర్స్లో వచ్చింది. సో అందువల్ల ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ హైయర్ సైడ్ మూవ్ అయిపోయింది. కానీ ఓలా రిజల్ట్స్ రీసెంట్గా చాలా హ్యూజ్ లాసెస్ని పోస్ట్ చేసింది ఓలా కంపెనీ. అండ్ అంతేకాదు ఓలా కంపెనీ మీద బ్రోకరేజెస్ కొంతమంది ఆమ్కా వాళ్ళు అయితే మాత్రం ఈ కంపెనీ మీద డౌన్ గ్రేడ్ చేస్తూ సెల్ రికమెండేషన్ ఇస్తూ 20 రూపీస్కి తగ్గించేశారు టార్గెట్ ప్రైస్ని. సిటీ వాళ్ళు అయితే మాత్రం 51% డౌన్ సైడ్ ఇచ్చారు, ఆల్మోస్ట్ 27 రూపీస్కి. అందువల్ల ఓలా కంపెనీలో డిక్లైన్ అయితే మాత్రం కనిపించింది. బట్ కాకపోతే మేజర్గా మనం మాట్లాడుకుంటే ఓలా కంపెనీ ఇప్పటికీ కూడా ప్రాఫిట్స్లోకి టర్న్ అవ్వడానికి టైం పడుతుంది, మార్కెట్ షేర్ తగ్గిపోతుంది. టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో ఇలాంటి వాటితో కంపేర్ చేసుకుంటే ఓలా ఈవెన్ ఏతర ఎనర్జీస్తో కంపేర్ చేసుకున్న ఓలా మార్కెట్ షేర్ తగ్గిపోతుంది. నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి, లాసెస్ని పోస్ట్ చేస్తుంది, ఫండ్స్ రేస్ చేస్తున్న వర్కౌట్ అవ్వట్లేదు, న్యూ మోడల్ వెహికల్స్ని పెడుతున్న వర్కౌట్ అవ్వట్లేదు. ఇవన్నీ లేనేటప్పుడు ఇలాంటి కంపెనీస్ని తీసుకోవడానికి ప్రయత్నించద్దు. ఇవే కాదు ఇట్లాంటి టైప్ ఆఫ్ కంపెనీస్ 20 రూపాయలు, 30 రూపాయలు, 10 రూపాయలు ఉన్నాయని మీకు చాలా కనపడుతుంటాయి. ఒకే రోజు 2 రోజుల్లో పెరిగిపోయినవి. వాటిని చూసి అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోవద్దు. ఇది నా ఒపీనియన్. అబ్జర్వ్ చేసి తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అయితే మాత్రం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ 0.6% అప్సైడ్ మూవ్ అయింది. రీసెంట్ లో నుంచి ఆల్మోస్ట్ 1327 నుంచి బాగా రికవరీ వచ్చింది. అయితే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మీద గోల్డ్మ్యాన్ సచ్ వాళ్ళు వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైస్ని 1750 ఇస్తూ బై కాల్ రికమెండేషన్ ఇచ్చారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఇప్పటికీ కూడా కొన్ని కేటగిరీస్లోని మార్కెట్ లీడర్గానే కంపెనీ మెయింటైన్ చేస్తుందని, అంతేకాదు ప్రీమియం పరంగా అయితే మాత్రం ప్రీమియం పొజిషనింగ్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న రిమైనింగ్ గ్రోత్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే ఈ కంపెనీ మంచి కాంపిటీషన్ ఇస్తుందని చెప్తున్నారు. అండ్ అంతేకాదు ఇన్నోవేషన్ ప్రొడక్ట్స్లో మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. మార్జిన్స్ పరంగా చూసుకుంటే కాంపిటీషన్ అండ్ అలానే కమోడిటీ కాస్ట్స్ ప్రకారంగా అప్సైడ్ లిమిటెడ్గానే ఉంది మార్జిన్ అని కూడా చెప్తున్నారు. వాల్యుయేషన్స్ 44 టైమ్స్ ఫైనాన్స్ డేట్ 28కి ఈపీఎస్ కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు. టార్గెట్ ప్రైస్ ఇప్పుడున్న దగ్గర నుంచి 15% పెరగడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని చెప్పడంతో ఈరోజు ఈ స్టాక్లో సంవాట్ హైయర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. కేఫిన్టెక్ కంపెనీలో అప్ సైడ్ మూమెంటం ఇవ్వడం మనం చూసాం కదా, దానికి రీజన్ జెఫరీస్ వాళ్ళు వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైస్ని 1350కి ఇంక్రీజ్ చేశారు. రికమెండేషన్ కూడా బై కాలే ఇచ్చారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా Q3 ఎబిటా ఆల్మోస్ట్ 7% అబోవ్ ఉందని కూడా చెప్తున్నారు. వన్ టైం లేబర్ కోడ్ వల్ల ఈ కంపెనీకి అప్రాక్సిమేట్లీ 86 మిలియన్ రూపీస్ ఇంపాక్ట్ పడిందని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ బిజినెస్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఆల్మోస్ట్
నెక్స్ట్ 3 ఇయర్స్లో 25% CAGR వీళ్ళు గ్రోత్ చూపిస్తారని, రెవెన్యూ 20%, ఎబిటా 15%, ఫైనాన్స్ 30 అని కూడా చెప్తున్నారు. సో దీనివల్ల ఈ స్టాక్లో మనం సంవాట్ కొంత హయ్యర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం చూడగలిగాం. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ కంపెనీలో ఈరోజు అప్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది కదా, దానికి రీజన్ మోటిలాల్ ఒస్వాల్ వాళ్ళు ఈ కంపెనీ మీద టార్గెట్ ప్రైస్ని 550కి ఇంక్రీజ్ చేశారు. అండ్ అంతేకాదు రికమెండేషన్ బై కాలే ఇచ్చారు. క్యాలెండర్ ఇయర్ 2025లోని కాంపిటేటివ్ తగ్గింది, ఎన్విరాన్మెంట్ వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ పడింది, ఇండస్ట్రీ వైడ్గా కంప్లీట్గా డిస్కౌంటింగ్ వచ్చింది, వెదర్ కండిషన్స్ కూడా పెద్దగా బాగాలేదు. సో దానివల్ల క్యాలెండర్ ఇయర్ 2025లో మేబీ బెటర్ కిక్ స్టార్ట్ ఇవ్వలేకపోయింది, కానీ సో 2026కి మంచి కిక్ స్టార్ట్ ఇస్తుందని కూడా చెప్తున్నారు. డబల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్ కూడా కనపడుతుందని కూడా చెప్తున్నారు. CAGR 13%, రెవెన్యూ వచ్చేసరికి 13%, ప్యాట్ కూడా క్యాలెండర్ ఇయర్ 25 to 27 టైంలో 16% గ్రోత్ కనపడుతుందని మోటిలాల్ ఒస్వాల్ వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తూ ఈ కంపెనీ మీద హయ్యర్ సైడ్ టార్గెట్ని ఇచ్చారు. అందుకే ఈరోజు అప్ సైడ్ మూమెంట్ మనం చూడడం అయితే జరిగింది. హోప్ ఇలాంటి న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతున్నాయని నేను అనుకుంటున్నా. ఎవ్రీ న్యూస్ అప్డేట్ మీకు హెల్ప్ అయింది, మా టీం పెట్టే ఎఫర్ట్స్ కూడా మీకు యూస్ఫుల్ అవుతున్నాయని కానీ అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.